నమస్కారం వియేట్ న్యూస్ కి స్వాగతం. వంగవీటి మోహన్ రంగా ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా రాణిగారి తోటలో రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భానులతో కలిసి వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రంగాకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన నాయకులు ఎప్పటికీ ప్రజల్లో గుండెల్లో నిలిచి ఉంటారనటానికి రంగా జీవితం ఒక ఉదాహరణ అన్నారు. రంగా ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని ప్రజా నాయకుడన్నారు. ప్రజల గుండెల్లో ఆయన స్థానం చిరస్థాయిగా ఉందన్నారు. ఎన్డీఏ కూటమి గెలుపులో వంగవీటి రాధ కీలక పాత్ర పోషించారని, భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందన్నారు. రంగా ఆశయాల కోసం అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వంగవీటి రాధ మాట్లాడుతూ, పార్టీలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. రంగా ప్రజల మనిషి, పేదల నాయకుడు అని కొనియాడారు. ఆయన చివరి శ్వాస వరకు పేదలకి అండగా నిలబడ్డారని ఉద్ఘాటించారు. రంగా ఆశయాల సాధనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు వంగవీటి మోహన్ రంగా అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ మండలి రాజేష్, 17వ, 18వ డివిజన్ అధ్యక్షులు రాయి రంగమ్మ, వేముల దుర్గారావు, జనసేన నాయకులు బాడిత శంకర్లతో పాటు రాధారంగా మిత్రమండలి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.